గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఈరోజు వీడియోలో శివమహాపురాణములో ఒక ఆశ్చర్యకరమైన వెనుకటి కథ గురించి తెలుసుకుందాం. అదే సనత్కుమారుల శాపం. హిమవంతుని భార్య అయిన మేనకాదేవి మరియు ఆమె సోదరీమణులైన ధన్య, కళావతి అసలు భూమి మీద మనుషులుగా ఎందుకు పుట్టవలసి వచ్చింది? వీరు విష్ణులోకంలో ఉన్నప్పుడు సనత్కుమారులు అక్కడికి వచ్చినప్పుడు ఏం జరిగింది? స్వామివారి దర్శనంలో మైమరిచిపోయి ఋషులకు నమస్కరించకుండా ఉన్నందుకు వారు పొందిన శాపం ఏమిటి? ఆ శాపమే లేకపోతే మనకు పార్వతీదేవి, సీతాదేవి, రాధాదేవి దొరికేవారు కాదు. ఆ శాపం ఎలా వరంగా మారిందో ఈ వీడియోలో అద్భుతంగా వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థాపివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారము. ఇక ఈ వీడియోలో సనత్కుమారుని శాపము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. సూతుడు మనకి ఇలా చెప్పసాగాడు. ముల్లారా, మేనాదేవి జన్మ వృత్తాంతాన్ని, శాపగాథను చెబుతున్నాను వినండి. బ్రహ్మమానసపుత్రేణ దక్ష ప్రజాపతి తన 60 మంది కుమార్తెలలోనూ వృధా అను పేరు గల ఆమెను పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడు. ఆమెకు సుందరీమణులు, ధర్మమూర్తులు అయిన మేన, ధన్య, కళావతి అనే 3 కుమార్తెలు సంతానంగా కలిగారు. వీరు అయోనిజలు. ఒకనాడు 3 విష్ణు సందర్శనానికి శ్వేతదీపానికి వెళ్ళారు. వెళ్ళి సభామధ్యమందున్న శ్రీహరిని దర్శించి అతని ఆజ్ఞచే ఆసీనులు అయ్యారు. అనగా అక్కడే కూర్చున్నారట. అదే సమయంలో బ్రహ్మాసుతులైన సనకాది సిద్ధులు కూడా వచ్చారు. వారిని చూచి అక్కడి వారంతా లేచి నిలబడ్డారు, నమస్కారం కూడా చేశారు. కానీ శివమాయామోహితులైన ఆ 3 మాత్రం లేచి నిలబడలేదు కదా, కనీసం చూడను కూడా చూడలేదట. ఆ మాయకే శివ సంకల్పమని, ప్రారబ్ధమని ఇంకా అనేక నామాలు కూడా ఉన్నాయి. సనకాదులు జ్ఞానులే అయినా శివమాయామోహితులై సక్రోధులై ఆ 3 సోదరీమణులను ఇలా శపించారు. ఓ స్వధాపుత్రికలారా, మీరు పితృదేవతల పుత్రికలే అయినా మీకు వేదధర్మం బోధపడలేదనేది నిశ్చయం. మీరు లేచి నిలబడిన అభ్యుత్థానాన్ని ఆచరించలేదు. మోహితులైన మీరు పెద్దల విషయంలో చూపిన అమర్యాదకు ఫలితముగా స్వర్గానికి దూరమై మానవ శరీరాలను పొంది భూలోకంలో సంచరించురుగాక, ఇది మీ కర్మఫలం అని శాపాన్ని ఇచ్చారు. శాపోపహతలైన ఆ 3 భయంతో మునుల పాదాల మీద పడి పశ్చాత్తాపాన్ని ప్రకటించి శాప విముక్తిని ప్రసాదించవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు సనత్కుమారుడు ఇలా అన్నాడు. ఓ మంగళ స్వరూపులారా, భయపడకండి. ఈ శాపం మీకు సర్వదా సుఖాలనే ఇస్తుంది. మీరు జ్యేష్ఠురాలైన మేన హిమవంతుని భార్య అయి పార్వతీదేవికి జనని అవుతుంది. రెండవది అయిన ధన్య శ్రీరధ్వజుడనే జనకునకు భార్య అయి మహాలక్ష్మీ స్వరూపమైన సీతకు తల్లి కాగలదు. కనిష్ఠురాలైన ఈ కళావతి ద్వాపరయుగాంతమునందు వృషభానుడు అను వైశ్యునకు పత్ని రాధాదేవికి మాత కాగలదు. శాపానంతరం మేన భర్తతో కూడి కైలాసాన్ని, ధన్య భర్తతోనూ సీతతోనూ కూడి వైకుంఠాన్ని, కళావతి భర్తతోనూ రాధతోనూ కూడి గోలోకాన్ని పొందుతారు. పార్వతి దుష్కరమైన తపస్సు చేసి శంకరునికి భార్య అయి జగన్మాత కాగలదు. సీత దశరథనందనుడైన రామునకు పత్ని శ్రీరామునితో కూడి విహరించగలదు. రాధాకృష్ణులకు ప్రియురాలై రహస్య ప్రణయమూర్తి కాగలదు. పార్వతి, సీత, రాధ ఈ 3 వారి వారి భర్తల విషయంలో వారు అనుభవించిన విరహవేదన వారికి తపస్సుగా పరిగణించుగాక అని పలికారు. ఈ విధంగా పలికి సనకాదులు అంతర్ధానమయ్యారు. హరి ఓం తత్సతు. ఇంతటితో సనత్కుమారుని శాపం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో దేవీ స్తుతి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు చూస్తూ ఉంటున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేస్తారని శివభక్తుని కోరిక.